హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిష్ మినీ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే ఫేస్ పైన చిన్న చిన్న బంప్స్, పింపుల్స్, ఎక్నీ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళందరి కోసం ఒక మంచి టిప్. పుదీనాలో సాలిసిలిక్ యాసిడ్, యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫేస్ పైన వచ్చిన పింపుల్స్ని, రెడ్నెస్ని, యాక్నీ ఇలాంటివన్నింటిని రెడ్యూస్ చేస్తుంది. ఒక కప్పు పుదీనా ఆకులు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. పుదీనా పైన ఇసుక, దుమ్ము ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోయేలాగా నీట్గా వాష్ చేసుకొని అందులో 2 స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకోండి. శనగపిండి బైండింగ్ కోసం యూస్ చేస్తున్నాము. శనగపిండిలో కూడా ఫేస్ గ్లో అయ్యే మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ తర్వాత 2 స్పూన్స్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని ఈ మూడింటిని బాగా మిక్సీ చేసుకోండి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. తర్వాత ఈ పుదీనా పేస్ట్లో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఫేస్ పైన అప్లై చేయాలి. అప్లై చేసే ముందు ఫేస్ని నీట్గా వాష్ చేసుకోండి. ఏ ఫేస్ ప్యాక్ యూస్ చేసినా క్లీన్ ఫేస్ మీద అప్లై చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ కోసం కొంచెం తీసుకొని నెక్ పైన అప్లై చేయండి. అప్లై చేసి కాసేపు వెయిట్ చేస్తే అక్కడ ఎలాంటి ఇచ్చింగ్, రెడ్నెస్ ఏమీ లేకపోతే మీరు హ్యాపీగా ఫేస్కి అప్లై చేసేయచ్చు. ఎక్కడెక్కడ పింపుల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి, లేకపోతే ఫేస్ అంతా అప్లై చేసినా ఓకే. అప్లై చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ నుంచి ఫేస్ వాష్ చేసేయండి నార్మల్ వాటర్తో. వారానికి 2-3 సార్లు ట్రై చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ఫేస్ పైన అప్లై చేసిన తర్వాత ఫేస్ అంతా ఒక మంచి రీఫ్రెష్, కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేస్తూ పుదీనా వాటర్ని కూడా తాగడానికి ట్రై చేయండి. మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ వాటర్లో కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి ఆ వాటర్ని తాగండి. బాడీ లోపల నుంచి కూడా క్లీన్ అయ్యి ఫేస్ పైన పింపుల్స్ అన్నీ రెడ్యూస్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.